ట్యూబెక్టమీ ఆపరేషన్ ఫిమేల్ స్టెరిలైజేషన్ ఎలాగైతే ఉంటుందో మేల్స్ కూడా వాసెక్టమీ ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. వాసెక్టమీ చేయించుకుందామని ఒక అడుగు ముందుకేసిన దాని చుట్టూ ఉన్న మిస్కన్సెప్షన్స్ తో చాలా మంది చేయించుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వే కదా ఇంట్లో కష్టపడే వ్యక్తివి, నువ్వు చేయించేసుకుంటే ఎలాగా, సర్జరీ నీస్ పడిపోతావేమో, లేకపోతే ఏమన్నా రిస్క్స్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయేమో అని చెప్పి ఇలాంటి అపోహలు. వాసెక్టమీలో ఏం చేస్తాము, వాస్ డిఫరెన్స్ అనే ఒక ట్యూబ్స్ ని కట్ చేస్తాము. ఇవేంటంటే మనకి స్పర్మ్ టెస్టికల్స్ నుంచి సిమెన్ లోకి వస్తాయి. ఈ ట్యూబ్స్ ద్వారా బ్లాక్ చేయడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇది సింపుల్ ప్రొసీజర్, చాలా తక్కువ టైం పడుతుంది, చాలా సేఫ్ అండ్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్. నెక్స్ట్ అనెస్థీషియా కూడా లోకల్లో చేస్తాము, చిన్న నిక్ ద్వారా స్క్రోటం మీద. అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటది అండ్ పెయిన్ కూడా తక్కువగా ఉంటది. అదే ఫిమేల్స్ కి ట్యూబెక్టమీ అయితే పెద్ద మత్ ఇవ్వాల్సి రావచ్చు అండ్ పెరిటోనియల్ క్యావిటీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో దాని వల్ల కొంచెం రిస్క్ అది ఎక్కువగా ఉంటది, రికవరీ కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మీరు అపోహలు నమ్మకండి. లైక్ వీక్ అయిపోతారు, చాలా మేజర్ సర్జరీ కాంప్లికేషన్స్ ఉంటాయి, మీ హార్మోన్స్ లో గానీ సెక్షువల్ ఫంక్షన్ లో గానీ ఎరెక్షన్, ఇజాక్యులేషన్ ఇందులో ఏ మాత్రం మీకు డిఫరెన్స్ ఏమీ రాదు. సో మీరు ధైర్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ధైర్యంగా వాసెక్టమీ వైపు అడుగు వేయొచ్చు.